హాయ్ అండి, వెల్కమ్ టు విస్తా కిచెన్. ఈరోజు నేను మీకోసం మోతీచూర్ లడ్డు తయారు చేసి చూపిస్తా. మోతీచూర్ లడ్డుకి ఏమేమి కావాలో రండి చూద్దాం. మోతీచూర్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూపిస్తారండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు చక్కెర, 2 స్పూన్ల నెయ్యి, ఇది ఫుడ్ కలర్, 2-3 యాలకులు, ఇలాచి పౌడర్, ఇది వాటర్ మిలన్ సీడ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు నేను బాండీ పెట్టుకున్నా, దాంట్లో నూనె వేసుకున్నా, డీప్ ఫ్రై చేసుకుని అది వేడయ్యేలోపు ఇప్పుడు మనం ఈ బౌల్లో పిండి బజ్జీ పిండిలాగా కలిపేసుకుందాం. దీంట్లో ఏం అవసరం లేదండి, మనం దీన్ని బజ్జీ పిండిలాగా మొత్తం కలిపేసుకుందాం. మరీ చిక్కగా కాకుండా మరీ పల్సగా కాకుండా మనం బజ్జీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, పిండి మొత్తం ఇట్లా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెంక మీద మనం అది ఒక బౌల్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకొని ఇప్పుడు ఈ పిండినంతా కొంచెం గరిటెలోకి తీసుకొని మొత్తం ఇట్లా పోసేయండి. బాగా మొత్తం ఇట్లా బజ్జీల్లాగా పెద్ద పెద్దగా వేసేసుకోండి. ఇప్పుడు ఇవి నూనెలో మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు, మరీ ఎక్కువ కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి తీసేసుకుందాం, ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంత ఇట్లా అందులో నూనెలో ఇట్లా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది, మరి మొత్తం వేయకండి, ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బాగా కొద్దిసేపు చల్లారుద్దాం, కొద్దిసేపు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మనం దీనికి జ్యూస్ తయారు చేసుకుందాం, సిరప్. ఇప్పుడు మనం అన్నీ పిండితో ఇట్లా వేసుకున్నాం కదా నూనెలో. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే కొంచెం ఇట్లా చేసుకొని మంచిగా నీట్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో అన్నీ వేసేస్తున్నా. కొంచెం బరక మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా రావాలండి అంతా. మనం ఇప్పుడు అవన్నీ బజ్జీ వేసుకున్నాం కదా, అది మొత్తం మిక్సీ పట్టుకుంటే ఇట్లా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ పెట్టుకుందాము. మనం సిరప్కి జ్యూస్ తయారు చేసుకుందాము. 1 కప్పు చక్కెర వేసిన, 2 కప్పులు నీళ్ళు వేస్తాను. ఇది బాగా మంచి తీగ పాకం వచ్చే వరకు మనం దీన్ని స్టవ్ మీద ఉంచుదాం. మనం పాకం ఎట్లా వచ్చిందో చూసుకుందాము. పాకము ఇట్లా ఉండాలి, తీగ పాకము. కొంచెం ఇట్లా వేళ్ళు అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఇలాచీ పౌడర్, మన ఫుడ్ కలర్ అని చెప్పినా కదా, కొంచెం ఫుడ్ కలర్. నేను రెడ్ కలర్ తీసుకుంటున్నా, మీరు ఎల్లో కూడా తీసుకోవచ్చు, ఎల్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇందులోనే 1 స్పూను నెయ్యి వేసుకుందాం. బాగా మొత్తం మిక్స్ అయ్యే వరకు, కలర్ అంతా ఇలా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పౌడర్ ఇందులో వేసి కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. దగ్గర అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టేసేసి పౌడర్ అంతా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు బాగా
కలర్ అంతా వచ్చేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు మనము ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం, ఇంకో స్పూను. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మిలన్ సీడ్స్ కూడా కొన్ని వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు లడ్డూకి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ బంద్ చేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా దీన్ని చల్లారనిచ్చి లడ్డు చుట్టుకుందాం. ఇప్పుడు మనం లడ్డు చుట్టేసుకుందాము. 5 నిమిషాలు అయిపోయింది. చేయికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇట్లా రాసుకొని లడ్డు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చుట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ ఏం లేదు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి లడ్డూలు. మనం ఇంట్లో బయట కొనుక్కునే వాటికంటే ఇంట్లో వేసుకొని తింటే ఎంత తృప్తినిస్తుందో తెలుసా అండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి, జ్యూసీగా లడ్డూలు. ఇగో మీ పిల్లలకి చేసి పెట్టండి మోతీచూర్ లడ్డు. చూడండి ఎంత జ్యూసీగా ఉండే, టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. మీ పిల్లలకి ఎంతో చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.